నిన్న రెబల్స్ ఎవరో కనిపెట్టడానికి బిగ్ బాస్ ఒకటి అంటే హౌస్ మేట్స్కి హాల్ రూమ్లో కూర్చోబెట్టాడనమాట. హాల్ రూమ్లో కూర్చోబెట్టి మీలో ఎంతమంది ఎవరు రెబల్స్ అని అనుకుంటున్నారు అని చెప్పండి అంటే ఒక్కొక్కరు వచ్చి డిమాండ్ పవన్ ఇంకా సాయి శ్రీనివాస్ పేరు ఎక్కువ వచ్చాయన్నమాట. అయితే డిమాండ్ పవన్ ఏమో ఎక్కువ పేరు రావడంతో డిమాండ్ పవన్ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు అనమాట. అయితే ఇక్కడ ఇదేంటంటే రీతు చౌదరి డిమాండ్ పవన్ టీంలో ఉంది, బ్లూ టీంలో ఉంది. అయితే ఇక్కడ రీతు చౌదరి ఇమాన్యుయల్ మీద పడుతుంది అనమాట. నువ్వెందుకు డిమాండ్ పవన్ పేరు చెప్పావు, మీరు కోరుండే కదా చెప్పారు, ఇది అంటే అక్కడ అంటే ఎప్పుడు రీతు చౌదరి నాకు నేనే కరెక్టు, నాకు నేనే తోపు, నేనే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ రాంగే, నేనే కరెక్ట్ అనుకుంటుంది అనమాట. వాళ్ళకి తెలుసా డిమాండ్ పవన్ ఒకవేళ మేము చెప్తే డిమాండ్ పవన్ తీస్తారని వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అలాంటప్పుడు నిఖిల్ కూడా చెప్పాడు డిమాండ్ పవన్ పేరు. నిఖిల్ని ఎందుకు అడగలేదు, ఇమాన్యుల్ని ఎందుకు అడిగావు? పాయింటే కదా.